ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ప్రాచీన ఇంజనీరింగ్, ముఖ్యంగా ఆ కాస్మిక్ జామెట్రీ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి లేదా ఆ విషయాలు ఇష్టపడే ఎవరికైనా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈరోజు మనం 12వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన నిర్మాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఆధునిక భౌతిక శాస్త్ర ప్రాథమిక సూత్రాలను సైతం సవాల్ చేస్తున్నట్లు కనిపించే ఆ కట్టడమే పూరీ జగన్నాథ ఆలయం. ఒక ఆర్కిటెక్చరల్ పారాడాక్స్లా కనిపించే ఈ నిర్మాణాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. గాలి ఎటు వీస్తే జెండా అటెగరాలి, రైట్? ఇది బేసిక్ సైన్స్. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ 214 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ శిఖరంపై ఎగిరే పతితపావన జెండా గాలి వీచే దిశకు పూర్తిగా వ్యతిరేక దిశలో ఎగురుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అద్భుతంగా ఇది ఎన్నో శతాబ్దాలుగా ఎందరో మేధావులను కన్ఫ్యూజ్ చేస్తోంది. అసలు గాలికి ఎదురు తిరిగే ఈ ఫండమెంటల్ ఇంపాసిబిలిటీ ఎలా సాధ్యమవుతోందంటారు? ఆధునిక శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఏరోడైనమిక్స్ ద్వారా ఛేదించటానికి ట్రై చేశారు. వాళ్ల థీరీ ప్రకారం ఏంటంటే 214 అడుగుల ఎత్తైన ఈ భారీ గోపురం యొక్క గుండ్రటి ఆకారం వాయు ప్రవాహాన్ని అడ్డుకుని ఒక విండ్ వోర్టెక్స్ అంటే ఒక గాలి సుడిగుండాన్ని సృష్టిస్తుందని వాళ్ళు భావించారు. అంటే గాలి ఆ గోపురాన్ని ఢీకొని వెనక్కి తిరిగే క్రమంలో ఒక రివర్సేర్ కరెంట్ ఏర్పడుతుంది. దానివల్లే ఈ జెండా వ్యతిరేకంగా ఎగురుతోందని సైన్స్ ఇస్తున్న ఒక ఎక్స్ప్లెనేషన్. అయితే ఇక్కడే ఈ ఏరోడైనామిక్ సిద్ధాంతంలో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఒకవేళ కేవలం ఆ భవన నిర్మాణం, దాని ఎత్తు వల్లే ఈ విండ్ వార్టెక్స్ ఏర్పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఎన్నో ఆధునిక ఆకాశార్మ్యాలున్నాయి కదా, మరి వాటి దగ్గర ఎలాంటి ఫినామినా ఎందుకు జరగడం లేదు? కేవలం పూరీలో ఉన్న ఈ పర్టిక్యులర్ ఆలయం వద్ద మాత్రమే ఇది ఎందుకు సాధ్యమవుతోంది? ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇదొక పెద్ద పజిల్లాగా అనిపిస్తుంది కదా. ఈ పాయింట్ దగ్గర మనం కొంచెం మైక్రో లెవెల్ నుండి జూమ్అవుట్ చేసి మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ వైపు చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన భౌగోళిక అసాధారణత, అదేనండి ఒక జియోగ్రాఫికల్ అనామలీ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆనాటి ఇంజనీర్లు ఆలయ నిర్మాణం కోసం ఈ ప్రదేశాన్ని కేవలం ఏదో ర్యాండమ్గా ఎంచుకోలేదు అని క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు పర్యావరణాన్ని చాలా ఖచ్చితంగా స్టడీ చేసి మరీ దీన్ని నిర్మించారు. అసలిక్కడ జాగ్రఫీ ఎలా రివర్స్ అవుతుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జనరల్గా తీర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది? పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపు వీస్తుంది. కానీ పూరీలో పగటిపూట గాలి భూమి నుండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. రాత్రిపూట కూడా ఎగ్జాక్ట్గా ఈ ప్రక్రియ రివర్స్ అవుతుంది. అంటే ఆనాటి 12వ శతాబ్దపు ఆర్కిటెక్ట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని, సముద్రపు టైడల్ ఫోర్సెస్ని ఎంత డీప్గా స్టడీ చేసి ఈ లొకేషన్ ఎంచుకున్నారో కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కట్టడాన్ని నడిపించే మానవ సంకల్పం మరొకెత్తు. అసలు భౌతిక శాస్త్రాన్ని ఈ మానవ సైకాలజీ మరియు సంకల్పం ఎలా డామినేట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ 214 అడుగుల సంఖ్య. ప్రతిరోజు సాయంత్రం సముద్రపు గాలులు విపరీతంగా వీస్తున్న టైంలో ఒక పూజారి ఎలాంటి సేఫ్టీ గేర్ లేకుండా కేవలం తన వట్టి చేతులతో 214 అడుగుల ఎత్తైన ఈ స్ట్రక్చర్ని నిలువుగా ఎక్కి ఆ జెండాను మారుస్తారు. ఆధునిక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణులకు కూడా చెమటల పట్టించే ఫ్రీ క్లైంబ్ ఇది. జస్ట్ ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తుంది కదా. ఈ 1800 అనే నెంబర్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇంత ప్రమాదకరమైన జెండా మార్చే ప్రాసెస్ గత 1800 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సంప్రదాయం యొక్క డ్యూరబిలిటీ చూస్తుంటే మానవ చరిత్రలోనే ఇది ఒక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్ట్రక్చరల్ మరియు స్పిరిచువల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే ఒకవేళ ఏ ఒక్క ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఒక్కరోజు ఈ జెండా మార్చే ఆచారం ఆగిపోతే రాబోయే 18 సంవత్సరాల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేయాలి. అదే అప్పటి నుండి వస్తున్న రూల్. మరణ భయాన్ని సైతం ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఎలా ఓవర్కమ్ చేస్తుందో ఈ ఒక్క నియమం మనకు స్పష్టం చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ అద్భుతమైన నిర్మాణ బ్లూప్రింట్ లోతుల్లోకి వెళదాం. ఆ కాస్మిక్ జామెట్రీ వెనకున్న అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. అసలు ఈ విషయంలో అత్యంత ఆసక్తికరమైన పార్టిదే.
12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టిన ఆర్కిటెక్ట్స్ని మనం సాధారణ మేస్త్రీలనుకుంటే పొరపాటే. వాళ్ళు మాస్టర్ ఇంజనీర్స్. ఒక్కసారి ఈ స్ట్రక్చరల్ ఇంపాసిబిలిటీస్ లిస్టు వినండి. ఆలయ ప్రధాన గోపురం నీడ పగటిపూట ఎప్పుడూ ఎక్కడా భూమిపై పడదు. అలాగే దాదాపు 1 టన్ను బరువుండే సుదర్శన చక్రం మీరు పూరిలో ఏ మూల నుండి చూసినా ఒకేలా మీవైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆధునిక కంప్యూటింగ్ టెక్నాలజీ లేకుండా, క్రేన్లు అసలే లేకుండా ఆనాటి ఇంజనీర్లు ఈ అత్యంత కాంప్లెక్స్ అయిన పనులను ఎలా అచీవ్ చేశారో తలుచుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. అండ్ ఇది మనకు అద్భుతంగా వివరిస్తున్న విషయమేంటంటే, ఆనాటి శిల్పులు కేవలం రాళ్లను పేర్చి గోడలు మాత్రమే కట్టలేదు. వాళ్ళు సహజమైన ఎనర్జీ ఫీల్డ్స్ని, వైబ్రేషన్స్ని ఒకే చోట కేంద్రీకరించే ఒక మాసివ్ మిషన్ని, ఒక పవర్ హౌస్ను డిజైన్ చేశారు. ఈ నిర్మాణం వెనుకున్న జామెట్రీ నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనే చెప్పొచ్చు. ఎక్కడైతే కారణం దొరకదో అక్కడ సైన్స్ ఆగిపోతుంది. సరిగ్గా అక్కడి నుండే నమ్మకం ప్రయాణం మొదలవుతుంది. గాలిని ఎదిరించి నిలబడు. ఈ మాటలు వింటుంటే 12వ శతాబ్దపు ఇంజనీరింగ్కి, ఫిలాసఫీకి మధ్యన లింక్ ఏంటో అర్థమవుతుంది కదా. ఆ జెండా గాలిని ఎదిరించి ఎగరడం అనేది పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే మన ఫౌండేషన్కి మనం కట్టుబడి ఉండాలి అనడానికి ఒక బ్యూటిఫుల్ మెటాఫర్. ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్న గురించి కొంచెం ఆలోచించండి. మనమీరోజు అడ్వాన్స్ టెక్నాలజీ అని ఫీల్ అవుతున్నాం, కానీ ఆనాటి కాస్మిక్ జామెట్రీ, ఆ లెవెల్ ఆర్కిటెక్చరల్ ప్లానింగ్తో పోలిస్తే మన మోడర్న్ ఫిజిక్స్ అవగాహన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందా? ఖచ్చితంగా ఈ కట్టడం ఆధునిక సైన్స్కు ఒక సవాల్. అలాగే ఆర్కిటెక్చర్ మరియు ప్రాచీన టెక్నాలజీపై ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఈ ఎక్స్ప్లెయినర్ మీలో చాలా కొత్త ఆలోచనలు రేకెత్తించిందని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్ట్ వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.